హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1లోని రియల్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.1 లోని థర్డ్ ప్రాబ్లం చూద్దాము. ఇంకా ఈ వీడియోలో ఈ ప్రాబ్లం చెప్పబోయే ముందు నా వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిని ఉపయోగించి కింది పూర్ణ సంఖ్యల కసాగు గసాబా కనుగొనండి అని మనకు ఈ ప్రాబ్లంలో అడుగుతున్నారు. ఇక్కడ 12, 15, 12, 15, 21 ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ 12, 15, 21కి మనకు ప్రధాన కారణాంకాల లబ్ధం అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కొనేసి మనకు మళ్ళా తర్వాత కసాగు గసాబా కనుక్కోవాలి. ఈజీ చూడండి. 12కి ఎల్సిఎం చేస్తే ఇక్కడ ఎల్సిఎం కాదు, ప్రధాన కారణాంకాలుగా విభజిస్తే ఎలా ఫస్ట్ 3 4 జార్, ఫస్ట్ 2తో కూడా చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా 3తో చేశాను. 3 4 జా 12, 2 2 జా 4, 2 1 జా 2, 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1 ఈ విధంగా. నెక్స్ట్ 15కి 3 5 జా 15, 3 ఇంటూ 5. నెక్స్ట్ 27కి 3 7 జార్ 21, 7 1 జార్ 7, 3 ఇంటూ 7 అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా విభజించి రాశాము. నెక్స్ట్ ఇక్కడ జీసీడీ అంటే మనకు ఈ మూడింటిలో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 3 కాబట్టి జీసీడీ అనేది కామన్ ఫ్యాక్టర్. ఎల్సిఎం అనేది ఇంకా హైయెస్ట్ పవర్స్ చూసుకోవాలి. ఇక్కడ 2 ఇంటూ 2 ఉంది, దీంట్లో హైయెస్ట్ పవర్ 2². 3కి ఒక పవరే ఉంది అన్ని చోట్ల కాబట్టి 3 రాసుకుంటాము. 5 కూడా అంతే, ఒకటే ఉంది, ఒక పవర్, దానికి పవర్ 1 ఉంది, ఇంకా వేరే ఏమి లేవు కాబట్టి 5 ఇంటూ 7 ఆ విధంగా రాస్తాం. 4 2² అంటే 4 ఇంటూ 3 5 ఇంటూ 7 ఈ విధంగా. 4 3 జా 12, 12 5 జా 60, 60 ఇంటూ 7 420. దిస్ ఈజ్ ద LCM and GCD of this problem 12 15 21. థర్డ్ వన్లోని సెకండ్ ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ 17 23 మరియు 29 ఇవి ఆల్రెడీ మనకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. 17 23 మరియు 29 వీటికి కసాగు జీసీడీలు కసాగు గసాబాలు ఎలా కనుక్కోవాలని చూద్దాము. 17 1 జార్ 17, 23 1 జార్ 23, 29 జార్ 1 జార్ 29. మనకు ఇక్కడ 17 23 29 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తెలిసినప్పటికీ వీటిలో జీసీడీ ఏమి అనేది మనకు తెలియదు. కానీ ఇలా వేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. జీసీడీ అనేది 1 అనేది కామన్గా ఉంటుంది. ప్రతి ప్రాబ్లంలోనూ జీసీడీ కామన్గా 1 ఉంటుంది. కానీ అన్ని ప్రాబ్లమ్స్లో 1 క్యాలిక్యులేట్ చేసుకోకుండా నేరుగా నెంబర్ రాస్తాము. ఇక్కడ మాత్రం 1 కామన్. ఎల్సిఎం అనేది 17 23 29 హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఇంకా వేరే ఏం లేవు కాబట్టి ఇక్కడ ఇవే ఉన్నాయి కాబట్టి 17 23 29 ఇవి మల్టిప్లికేషన్ చేయాలి. 17 ఇంటూ 23 చూడండి. 3 7 జార్ 21, 3 3 జార్ 3 1 జార్ 3 ప్లస్ 2 5, 2 7 జార్ 14, 2 2 జార్ 2 1 జార్ 2 ప్లస్ 1 3, 391. 391కి మరి 29ని మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి. 9 1 జార్ 9, 9 9 జార్ 81, 9 3 జార్ 27 ప్లస్ 8 35, 2 1 జార్ 2, 2 9 జార్ 18, 2 3 జార్ 6 ప్లస్ 1 7, 9 1 ప్లస్ 2 3, 5 ప్లస్ 8 1 13, 10 11, 11,339. దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ఇక్కడ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. చూడండి. 8 9 మరియు 25ల ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిని ఉపయోగించి కసాగు గసాగాను కనుక్కోవాలి. సేమ్ ప్రాబ్లమ్స్. థర్డ్ రోమన్లో థర్డ్ ప్రాబ్లం. 8 9 25. 8ని 2 4 జా 8, 2 2 జా 4గా, 2 1 జా 2గా రాసుకుంటాము. 9ని 3 3 జా 9, 3 1 జా 3. 25ని 5 5 జా 25, 5 1 జా 5. 5 ఇంటూ 5 ఇంటూ మనం ప్రధాన కారణాంకాల లబ్ధం అన్నాం కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్స్లోనే క్యాన్సిల్ అవుతాయా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1గా వచ్చింది ఈ 8కి.
9కి 3 ఇంటూ 3, 5కి 5 ఇంటూ 5. ఇక్కడ మనము మామూలుగా అయితే ఇక్కడ 1 రాసుకోము, ఎందుకంటే అది కామన్గా ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ఆల్రెడీ ఇంకా 5 1 జార్ 5 అన్నా అదే వస్తుంది కాబట్టి మనకు అలా రాసుకోము. కానీ ఇక్కడ జీసీడీ ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. 2 ఇంటూ 2 ఇంటూ 2, 3 ఇంటూ 3, 5 ఇంటూ 5 కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి కొంతమందికి పిల్లలకు డౌట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంటూ 1 పెట్టాము. ఇప్పుడు ఇందులో జీసీడీ కామన్గా ఉంది కాబట్టి 1 అవుతుంది జీసీడీ. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో మన కన్ఫ్యూజన్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎల్సిఎం వచ్చేసి హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏముంది, 2 క్యూబ్, ఇందులో 3 స్క్వేర్, ఇందులో 5 స్క్వేర్. 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. 8 9 జార్ 72 ఇంటూ 25. 72 ఇంటూ 25 చేస్తే ఇక్కడ 5 2 జార్ 10, 5 7 జార్ 35 ప్లస్ 1 360 వస్తుంది. 2 2 జార్ 4, 2 7 జార్ 40. 0 6 4 10, 4 6 ప్లస్ 4 10, 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 1 8, 1800. ఇక్కడ దేనికి ఆన్సరు ఎల్సిఎంకి 1800. Thank you for watching. Please subscribe my channel.